ఈ సన్నవడ్లకు సర్కారు కొంటది మేము బోనస్ ఇస్తాం, సర్కారు కొంటది మేము బోనస్ ఇస్తామని ఆశలు పెట్టి తీరా వీళ్ళు చేస్తున్నది చేసింది, ఇదివరకు చేసింది ఇప్పుడు ఇంకా చేస్తున్నది కళాలల్లా. వడ్లు వస్తే సంచులు లేవని, కాంటాలు అయితే లేవని, మిల్లర్లు ఆపుతున్నారని రకరకాల కారణాలు చెప్పి కల్లాలకు ఒడ్లు తీసుకుపోయినటువంటి రైతులు పడిగాపులు కాసేటట్లు చేసిండ్రు ఒక ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారంగా. అంటే మాయిశ్చర్ మొత్తం పోయినాక కూడా ఏమీ లేకుండా జీరో మాయిశ్చర్కి వచ్చినాక కూడా 14% పర్మిసిబుల్. జీరో మాయిశ్చర్ ఉంటే కూడా అంటే అసలు ఇక మాయిశ్చర్ కంటెంటే లేదు దాంట్లో, కంప్లీట్గా 100% డ్రై అయినాయి అనుకునేటువంటివి ఉంటే రైతుకు తూకం తగ్గిపోతుంది. 14% అంటే ఎంత తగ్గిపోతుంది. ఇక దీనికి బోర్ల పోసేది ఎందుకని చెప్పి దళారులను మిల్లర్లను ఆశ్రయించి 2300, 2400కి రైతులు అమ్ముకున్నారు చాలా మటుకు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది, ఇస్తాము కొంటామని చెప్పడమే కానీ ఎక్కువ మంది కొనుగోళ్లకు రాకుండా నివారించే పరోక్ష మార్గాలు ఏంది అనేది వెతికి దాన్ని అమలు చేశారు. ఈ ఏడాది కాలంలో కరెంటు అస్తవ్యస్తంగా వచ్చిన కారణంగా రాత్రిపూట మోటార్లకు పోయి పాములు కరిసి కరెంటు షార్ట్లు తగిలి పురుగుమందు దాగి రకరకాలుగా సుమారు 565 మంది రైతుల మరణాలైనాయి నిన్నటి దాకా. ఈ సర్కారు కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి రైతు మరణాలు 565. ఇవి రికార్డులో ఉన్నాయి, మీడియాలో వచ్చినాయి నమోదైనటువంటి మరణాలు ఇవన్నీ కూడా. పత్తి 7,521 రూపాయల కనీస మద్దతు ధర ఉంటే తెలంగాణలో 5,000కు మించి రైతులు అమ్ముకోలేకపోయారు సగటున. ఉత్తన 5,500 అమ్ముకుర్రు, ఉత్తన 4,800 అమ్ముకుర్రు, సగటున 5,000 రూపాయలకు మించి క్వింటాల్ పత్తి అమ్ముకోలేదు తెలంగాణ రైతులు. ఎంఎస్పి మళ్ళీ 7,521 రూపాయలకు అమ్మాలి కదా, ఎందుకు చర్యలు తీసుకోలే? మరి కేసీఆర్ సర్కారులో మేము సిసిఐని దారిలో పెట్టి జిన్నింగ్ మిల్స్ వాళ్ళని దారిలో పెట్టి కాటన్ ట్రేడర్స్ని దారిలో పెట్టి ఎంఎస్పి కంటే ₹1 తక్కువ పోకుండా మేము ఎందుకు అమ్మిపించినాం, మళ్ళీ మీరు ఎందుకు అమ్మిపోయలేకపోయినరు, మీరు ఎందుకు ఇవ్వలేకపోయినరు? మక్కలకి ఏది మద్దతు ధర మీరు ప్రకటించినటువంటిది? మరణించిన రైతుల బీమా ఎందుకు జమ కావట్లేదు? అడ్వర్టైజ్మెంట్లలో జమ అవుతుంది రైతుల బీమాకి ఇంత అని, రైతుల ఖాతాలకు ఎందుకు జమ కాలేదండి? ఈ కొనుగోళ్లు, ఉచిత కరెంటు ఇవేదో మీరు వచ్చినాక కొత్తగా ప్రారంభించినట్లు కొత్త వేషం వేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ అడ్వర్టైజ్మెంట్లలో లెక్కలేసి ఏడాదికి రైతులకు 60,000 కోట్లు ఖర్చు చేసిన రైతు సర్కార్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంకో దిక్కేమో వాస్తవంగా ఇది ఎంత డొల్లతనం అనేది మేము ఆనాడు కూడా చెప్పినాము. కానీ రూపాయి వచ్చే కాడ ఇంకో రూపాయి అదనంగా వస్తుంది అంటేనంటే కష్టపడేటువంటి ప్రజలు ప్రత్యేకంగా రైతులు ఆశపడతారు, తప్పులేదు వాళ్ళ ఆశలో, వస్తుందేమో అనే ఒక నమ్మకం. కానీ అది ఎట్లా వస్తుంది, సాధ్యమా అసాధ్యమా అనేటువంటి మీమాంసలోకి పోరు రైతులు. దాంతోనే వాళ్ళకి ఎలా మోసం జరిగిపోయింది. ఎన్నికలలో అని చెప్పారు రైతు భరోసా 10,000 బదులు 15,000 అన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. సరే దాంతోపాటు బోనస్ చెప్పుకొచ్చింది, ఇవన్నీ చెప్పాను. బోనస్ ఇచ్చేటప్పుడు సన్నవడ్లకు అన్నారు, ముందు సన్నవడ్లకు అనలే, బోనస్ అన్నారు, వరి మొత్తానికి బోనస్ అన్నారు, తర్వాత మాట మార్చి సన్నవడ్లకు మాత్రమే అన్నారు. సరే సన్నవడ్లకే తీసుకుందాం. ఈరోజు నేను చాలా వివరణాత్మకంగా చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించమని కోరుతున్నా. ప్రభుత్వం యొక్క డొల్లతనం, మోసతనం ఎట్లా దాగి ఉందో ఇందులో అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికే ఒక సీజన్ ఎగ్గొట్టిండ్రు, వానకాలం లేదని చెప్పేసి చేతులు ఎత్తిండ్రు. ఈ సీజన్కి వచ్చే వరకు వ్యవసాయ మంత్రి గారితో మెల్లగా ఏరు చేసిండ్రు, ఓ మాట చెప్పిచ్చిండ్రు, ఇట్లా వదిలిపించిండ్రు. మాకు బోనస్ పైసలే చాలా దండిగా వస్తున్నాయి, ఇంకా మాకు రైతు బంధు ఎందుకు అని అంటున్నారు కొంతమంది అని. అంటే రైతులే అట్లా అంటున్నారని ఒక మాట ప్రచారం చేసి దాన్ని ఎగ్గొట్టడానికి ఒక ప్రణాళిక వెళ్తున్నారు.